స్త్రీమూర్తులందరికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పురుషులతో సమానంగా పోటీపడి సమానత్వం సాధించాలి, సాధికారత సాధించాలి, సగభాగమైనటువంటి మేము వెనకెందుకు ఉండాలి అనేటువంటి పట్టుదలతోటి ముందుకెళ్తా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికీ మించి ఈ దేశంలో మిమ్మల్ని గౌరవించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీ అందరూ బయటకు వచ్చారు. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మీరు అన్ని రంగాల్లో ముందున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికే మీరు రుణపడి ఉన్నారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అవునా కదా? లేకపోతే మీరు వంటింటికి పరిమితం అయ్యేవాళ్ళు, ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. అటువంటిది ముందు చూపుతోటి 99 అప్పటికే డ్వాక్రా గ్రూపులను ఏర్పరిచారు. కుటుంబం మీ మీద ఆధారపడేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించి సమాన అవకాశాలు, సమాన భాగస్వామ్యం మీకు కల్పించాలి. డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థికంగా మీరు బలోపేతం కావాలి, ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని కలలు కన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు బ్రహ్మాండంగా దేశం ఆంధ్రప్రదేశ్ గర్వపడేటువంటి విధంగా, తెలుగు జాతి గర్వపడేటువంటి విధంగా రాష్ట్రం విడిపోయిన ఆంధ్రాలో తెలంగాణలో ఆనాడు డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పరిచినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేయాలి, మహిళలను ఆర్థికంగా మిమ్మల్ని సమాన స్థాయికి తీసుకురావాలి. అటు ఇంజనీరింగ్లో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు సమాన భాగస్వామ్యం వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారి చొరవని గర్వంగా చెప్పుకోవచ్చు మనం అందరం. అటువంటి ముందు చూపున్న నాయకుడు తెలుగు జాతికి ఉండబట్టే ఈరోజు తెలుగు జాతిలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న మహిళలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మనం రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. ఆ విధమైనటువంటి ప్రోత్సాహకాలు, ఆ విధమైనటువంటి ఆలోచన చేసేటువంటి నాయకుడే మనకి పెద్ద పెట్టుబడి. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మనకు ఉండటం, కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించటం, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఉండటం, ఆయన మోడీ గారి సహకారం ఉండటం, ఈరోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో కూడా ఈరోజు మహిళలకి దాదాపు ఈరోజు 1,50,000 మంది ఆన్లైన్ లో చేసుకునేటువంటి ఓజని అనేటువంటి మొబైల్ ఆన్లైన్ అప్లికేషన్ మీ డ్వాక్రా ప్రొడక్ట్స్ అన్నిటికీ దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రాధాన్యతను కల్పించేటువంటి అవకాశాన్ని ఈ రోజు తీసుకున్నారు. మార్కాపురంలో ఈ రోజు మహిళా దినోత్సవంలోనే మన నాయకుడు పాల్గొంటా ఉన్నాడు. అదేవిధంగా మన పూర్ణటి ప్రియాంక ఈ రోజు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ రవి గారు, మా ఎంపీ గారు చేతుల మీదుగా మేము కూడా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు నరసరావుపేట. కాబట్టి వారికి అక్కడ ఈ 50,000 రూపాయలు ఏదైతే స్టేట్ వైడ్ గా ఇస్తున్నటువంటి దానిలో భాగమే మన పూర్ణటి ప్రియాంకకి అక్కడ ఇవ్వబోతా ఉన్నారు. అది కమిషన్ వారు కానీ హసీనా అంతేనా, ఆరిఫా సుల్తాన్ డ్వాక్రా గ్రూపులకి మీరు ఇంకా బాగా చేయమని కోరుతా ఉన్నారు. చిలకలూరుపేటలో పార్టీలకు అతీతంగా డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించాలి, మహిళలు ఆర్థికంగా బాగా ఎదగాలి, కుటుంబాన్ని పోషించేటువంటి స్థాయికి రావాలి. మీరు గర్వపడే, మీ ఇంట్లో మీరు గర్వపడేటువంటి విధంగా మీ కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 రకాల ఆలోచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దార్శనికత కలిగినటువంటి నాయకుడు మనకు ఉండటం మనం అందరం, మీరు గాని మేము గాని ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలని నేను మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.